దేవినేని ఉమామహేశ్వరరావు టీడీపీలో సీనియర్ నేత. ఆయన సోదరుడు దేవినేని వెంకటరమణ హఠాన్ మరణంతో దేవినేని ఉమా హఠాత్తుగా రాజకీయాల్లోకి వచ్చారు. అప్పటి నుంచి ఆయన ఓటమి ఎరగని నేతగా పార్టీలో ముద్రపడ్డారు. 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1999లో ఆయన నందిగామ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2004లోనూ ఆయన నందిగామ నుంచి ఎన్నికయ్యారు. తరువాత నందిగామ నియోజకవర్గం రిజర్వ్డ్ కావడంతో పార్టీ అధినాయకత్వం సూచన మేరకు మైలవరానికి షిఫ్ట్ అయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో దేవినేని ఉమా మైలవరం నుంచి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో మాత్రం తొలిసారి ఓటమి పాలయ్యారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా పార్టీకి అన్ని రకాలుగా అండగా నిలిచారు. అప్పటి అధికార పార్టీపై విమర్శలు చేయడంలో ముందుండేవారు. 2014 ఎన్నికల్లో రాష్ట్ర విభజన తర్వాత ఆయన మైలవరం నుంచి విజయం సాధించి చంద్రబాబు కేబినెట్లో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా బాధ్యతలను చేపట్టారు. ప్రధానంగా పోలవరం ప్రాజెక్టును పరుగులు పెట్టించేందుకు ఆయన తరచూ అక్కడికి వెళ్లి సమీక్షలు నిర్వహించేవారు. అదే సమయంలో కృష్ణా జిల్లాలో పార్టీ నేతలకు ఉమా కంటగింపుగా తయారయ్యారు. అధినాయకత్వం వద్ద తనకు తిరుగులేదని భావించిన దేవినేని ఉమా కింది స్థాయి కేడర్తో పాటు సహచర నేతలకు కూడా లెక్క చేయడం మానేశారు. కృష్ణా జిల్లాలో తన మాటే నెగ్గాలని పట్టుబట్టేవారు. ఎంపీ ఎమ్మెల్యేలను పట్టించుకునేవారు కారన్న ఆరోపణలు ఆయనపై బలంగానే వినిపించాయి. ఎంపీ కేశినేని నానితో పాటు అనేక మంది ఎమ్మెల్యేలు దేవినేని ఉమా తీరును వ్యతిరేకించినా అధినాయకత్వం ఉమకు ఇస్తున్న ప్రయారిటీ చూసి పెదవి విప్పలేకపోయేవారు. జిల్లాలో ఏ నియామకం జరిగినా తనకు తెలియకుండా జరగడానికి వీల్లేదని ఆంక్షలు విధించేవారు. ఈ నేపథ్యంలో అనేక మంది నేతలతో ఆయనకు విభేదాలు తలెత్తాయి. అయినా ఆయన ఎవరినీ లెక్క చేయలేదు. చంద్రబాబు, లోకేష్లు తన జేబులో ఉన్నారని దేవినేని ఉమా భ్రమించేవారు. అందుకే రెచ్చిపోయి మరీ ఆ 5 ఏళ్లు చెలరేగిపోయారు అని అంటారు ప్రత్యర్థులు. కట్ చేస్తే అధినాయకత్వానికి అంత దగ్గరని చెప్పుకొని తిరిగి తనకు తిరుగులేదని భావించిన దేవినేని ఉమా అదంతా భ్రమ అని తేలింది. 2024 ఎన్నికల్లో ఆయనకు టికెట్ ఇవ్వడం కూడా కష్టంగా మారింది. మైలవరం నియోజకవర్గంలో ఆయనకు వ్యతిరేకంగా గ్రూపులు తయారయ్యాయి. అక్కడకు వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ కూడా టీడీపీలో చేరడంతో దేవినేని ఉమకు పెనమలూరు ఇవ్వాలని భావించిన అక్కడ ఇన్ఛార్జ్ బోడే ప్రసాద్ ససేమిరా అంటున్నారు. వేరెవరికి టికెట్ ఇచ్చినా తాను స్వతంత్రంగా బరిలో దిగి చంద్రబాబు ఫోటో పెట్టుకొని గెలుస్తానని చెబుతున్నారు. దీంతో దేవినేని ఉమకు ఈసారి టికెట్ వస్తుందా లేదా అన్నది మాత్రం ఇంకా తేలనే లేదు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదనడానికి దేవినేనియే నిదర్శనంగా చూపించవచ్చు.